హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కన్నుమూత. మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు మృతి చెందారు. లంగ్స్ సంబంధించిన సమస్యలతో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న శిరీష్ భరద్వాజ్ నేడు తుదిశ్వాస విడిచారు. లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నేడు హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో కన్నుమూశారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు అయిన శ్రీజ, శిరీష్ భరద్వాజ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. దీని వెనుక రాజకీయ శక్తుల ప్రభావం ఉందని అప్పట్లో చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టాక వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. సో శిరీష్ భరద్వాజ్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని శ్రీజ పేర్కొన్నారు. శిరీష్ల మధ్య వివాదం పెరగడంతో వీరిద్దరూ 2014లో విడాకులు తీసుకున్నారు. ఆపై శిరీష్ భరద్వాజ్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇటు శ్రీజకి కూడా మరొక వివాహం జరిగింది. శ్రీజ 2016లో బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ దేవ్ను వివాహం చేసుకుంది. డాక్టర్ను పెళ్లి చేసుకున్న శిరీష్ బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకున్న శ్రీజ. ఆరోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి. శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్కు చెందిన డాక్టర్ విహానాను వివాహం చేసుకుని చెన్నైలో ఉంటున్నారు శిరీష్ భరద్వాజ్. నేడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని హాస్పిటల్లో ఆయన తన తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో శిరీష్ భరద్వాజ్ మృతికి సంబంధించి షాకింగ్ పోస్ట్ అయితే పెట్టారు. శ్రీరెడ్డి పోస్ట్ ఇలా ఉంది: శిరీష్ భరద్వాజ్ ఇక లేరు, ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్, అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. సో ఈ ముద్దుగుమ్మ శ్రీరెడ్డి పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది నెట్టింట. అయితే ఇండస్ట్రీలో ఈ పోస్టు శ్రీజను ఉద్దేశించి పెట్టినదేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.